హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడిప్పుడు అని బాలయ్య అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు సినిమా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి అఖండ 2 రానే వచ్చేసింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్తో మొదలైనటువంటి ఈ సినిమా ఒక సునామీలాగా కలెక్షన్స్ రాబడుతుందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది మనం ఒకసారి చర్చించుకుందాం. అంటే ఇది బాలయ్య ఫ్యాన్స్‌కి అయితే ఒక పండగ లాంటి సినిమా అని మనం చెప్పొచ్చు. అంటే విశ్వరూపం అంటారు కదా! అలాగా బాలయ్య నట విశ్వరూపాన్ని ఆవిష్కరించినటువంటి ఈ సినిమా. మామూలుగానే బోయపాటి బాలయ్యతో తప్ప ఇంక మిగతా హీరోలతోటి ఇప్పుడు ఆయన తీయలేకపోతున్నాడనే ఏదైతే ఒక విమర్శ ఉందో, ఆ విమర్శకి అద్దం పట్టేలాగా అంటే ఈ సినిమా కూడా బాలయ్య కాకుండా ఇంకెవరు చేసినా కూడా అది అంత రక్తి కట్టదు, రాణించదు, హిట్ అవ్వదు అనే రేంజ్‌లో బోయపాటి సీన్‌లు రాసుకున్నాడు. అలాగే బాలయ్య దానికి 100% న్యాయం చేశాడు. నిజంగా ఈ వయసులో ఆయనకి అంత ఎనర్జీ ఎలా వస్తుంది ఏంటనేది అంటే చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం అన్నమాట. అంటే కథ పరంగా చెప్పాలంటే ఇందులో పెద్దగా ఏముండదు. అంటే మన భారతదేశాన్ని అస్థిరపరచడం కోసం కొన్ని విదేశీ శక్తులు చేసినటువంటి కుట్రను పారద్రోలే క్రమంలో బాలయ్య చేసినటువంటి అసాధారణమైనటువంటి విన్యాసాల సమాహారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందాక చెప్పినట్టు బాలయ్య పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అసలు ది బెస్ట్ ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని మనం చెప్పొచ్చు. ఒక రేంజ్‌లో ఉంది. అలాగే ఈ సినిమాలో గ్రాఫిక్స్ కానీ, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ, ఇవన్నీ కూడా ఈ సినిమాకి హైలైట్స్. అంటే అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక ఆచారాలు వీటి మధ్య కూడా 150 కోట్ల మన జనాభా అఖండ భారతంగా వెలుగొందుతుండడం మనకి తెలుసు. ఇటువంటి అఖండ భారతదేశాన్ని అస్థిరపరచడం కోసం ఏదైతే మన భారతదేశంకి ఉన్నటువంటి ఒక ఇది ఉందో, అంటే మొత్తం మన 150 కోట్ల జనాభాలో కొంతమంది మినహాయిస్తే మిగతా హిందువులందరినీ కూడా ఒక తాటి మీద ఉంచుతున్నటువంటి ఒక శక్తి ఉందో, ఆ శక్తిని క్షీణింపజేయడం ద్వారా అంటే దైవం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని తగ్గించడం ద్వారా మన దేశాన్ని అస్థిరపరచాలని ఒక విదేశానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు చేసే కుట్రని తిప్పికొట్టడం అనేది ఈ సినిమా. ఇందులో బజరంగి భాయిజాన్‌లో చిన్నమ్మాయిగా నటించినటువంటి పాప ఇందులో జనని పాత్రలో అద్భుతంగా నటించింది. అలాగే సంయుక్త కూడా ఉన్నంత వరకు తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇకపోతే ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే ఒక మ్యూజిక్, బాలకృష్ణ పర్ఫార్మెన్స్, బోయపాటి డైరెక్షన్ వీటితో పాటు డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశారు. అంటే 2-3 రైటర్స్ ఉన్నట్టున్నారు. సాయి మాధవ్ బుర్రాతో పాటు ఇంకొంతమంది రైటర్స్ కూడా. డైలాగ్స్ అయితే మాత్రం థియేటర్‌లో ఒక విస్ఫోటనంలాగా పేలయ్యి, డైనమైట్స్ లాగా పేలయ్యి, ఇంకా బాలయ్య డైలాగులు ఎలా చెప్తాడో మనందరికీ తెలిసిందే. సో డైలాగ్స్ కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్స్‌గా చెప్పొచ్చు. అయితే డెఫినెట్‌గా అంటే ఎలాగైతే కొంతమందికి బాలయ్య నచ్చడో, అలాగే ఈ సినిమా కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే కథనాల పరంగా కానీ, మరో దీని పరంగా కానీ చూస్తే ఏముందిలే అని కొంతమంది పెదవి విరచొచ్చు, తీసి పారేయొచ్చు. కానీ బాలయ్యను మెచ్చుకునే వాళ్ళు కానీ, నచ్చే వాళ్ళందరికీ కూడా విపరీతంగా నచ్చే సినిమా. కామన్ అంటే మరీ బాలయ్య పట్ల తెలియని కారణంతోటి కొంత విముఖతగా ఉండే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికి కూడా సాధారణమైనటువంటి జనరల్ ఆడియన్స్ కూడా విపరీతంగా నచ్చే సినిమా ఈ అఖండ 2. ఇకపోతే ఈ సినిమాతోటి బోయపాటి ఒక ఫీట్ సాధించబోతున్నాడు అనేది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటంటే బాలయ్యతో వరుసగా 4 విజయాలు అందించిన దర్శకులు ఇద్దరున్నారు. ఒకటి కోడి రామకృష్ణ ఫస్ట్ డైరెక్టర్, రెండో డైరెక్టర్ వచ్చి బి. గోపాల్. అంటే వరుసగా అంటే మధ్యలో గ్యాప్ లేకుండా అప్పట్లో కోడి రామకృష్ణ, మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు. అంటే ఈ మొదటి 3 సినిమాలతో పోల్చితే మువ్వగోపాలుడు అంత పెద్ద కాకపోయినా అది కూడా హిట్ సినిమా. అలాగ వరుసగా ఆయన కెరీర్‌లో 4 హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఇకపోతే బి. గోపాల్ లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు.
ఈ 4 సినిమాలు అయితే మాత్రం ఏ సినిమాకి ఆ సినిమానే. 4 సూపర్ డూపర్ హిట్లు. ఒకదాన్ని మించి ఒకటి హిట్లు. లారీ డ్రైవర్ కంటే రౌడీ ఇన్స్పెక్టర్ కంటే సమరసింహారెడ్డి కంటే నరసింహనాయుడు. ఇలాగ 4 అసాధారణటువంటి విజయాలు బి. గోపాల్‌కి. ఆ తర్వాత బోయపాటి సీను. ఫస్ట్ సినిమా 'సింహ' సూపర్ హిట్. 'లెజెండ్' బ్లాక్ బస్టర్. తర్వాత 'అఖండ' ఇండస్ట్రీ హిట్ లాగా నిలిచిన సినిమా. ఈ 3 సినిమాల తర్వాత వస్తున్నటువంటి 'అఖండ 2' సినిమా కూడా అద్భుతమైనటువంటి విజయం సాధిస్తే కోడి రామకృష్ణ, బి. గోపాల్ సరసన బోయపాటి సీను కూడా నిలిచే అవకాశం ఉందని చెప్పి ఏదైతే అంచనాలు, ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో దాన్ని నిజం చేసేలాగా ఈ సినిమా ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక రేంజ్‌లో అంటే అంటే లాజిక్స్ అవి ఎక్కువ దీని గురించి అంటే స్వయంగా దైవాంశ సంభూతుడైనటువంటి ఒక వ్యక్తి ఎంతమందిని కొట్టినా, ఎన్ని అద్భుతాలు చేసినా కూడా దానికి మనం వంక పెట్టడానికి ఏమి ఉండవు కాబట్టి, ఈ సినిమాని ఆ కోణంలో చూసినప్పుడు అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఎక్కడ కొన్ని సీన్‌లు అయితే గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటాయి. అంటే ప్రతి సీను కూడా అద్భుతంగా ఎలివేట్ చేస్తూ బాలయ్య పెర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ, గ్రాఫిక్స్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ అని మనం డిక్లేర్ చేయొచ్చు. ముఖ్యంగా బాలయ్య కూడా వరుసగా ఇది 5వ విజయం. అఖండ తర్వాత వచ్చినటువంటి వీరసింహారెడ్డి, తర్వాత భగవంత్ సింగ్ సినిమాది, తర్వాత డాకు మహారాజు. ఈ 4 సినిమాల తర్వాత బాలయ్య కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌గా ఈ సినిమా నిలవబోతుందని చెప్పి మనం చెప్పక తప్పదు. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి రికార్డులు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వసూలు సాధించింది, ఏ విధమైనటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది, వీటి గురించి మరో వీడియోలో మనం చెప్పుకుందాం. బాలయ్య ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్ లాంటి ఈ సినిమా అద్భుతమైనటువంటి రికార్డులు క్రియేట్ చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.